గుడ్ మార్నింగ్ ప్రజలారా. ఈరోజు సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. మీ లైక్ ఎంతో ఉపయోగపడుతుంది. ప్లీజ్ దయవుంచి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పేపర్లోని వార్తలు చూసుకుంటే ముఖ్యంగా నిన్న రిపబ్లిక్ డే వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగినాయి. 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. వాళ్ళు సందేహాలు ఇచ్చారు. ఎలా మనం రాజ్యాంగం ఎలా హక్కులు కల్పించింది అనేది ప్రజలకు వివరంగా చెప్పారు. స్వాతంత్రం రాకముందు ఎలా ఉండేది, వచ్చిన తర్వాత ఎలా ఉంది, మన ఇండియా ఎలా డెవలప్మెంట్ అయింది, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఎలా డెవలప్మెంట్ అయినాయి అనేది ఇద్దరు సీఎంలు రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇక్కడ బట్టి విక్రమార్క గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, అక్కడ గవర్నరు ఇక్కడ గవర్నరు వాళ్ళు సందేహాలు ఇచ్చారు. అలాగే ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, ఇంకా కేంద్ర మంత్రులు, ప్రముఖులు అందరూ పాల్గొన్నారు. అక్కడ ఘనంగా ఢిల్లీలో కూడా జరిగింది. ముఖ్యంగా పద్మభూషణ్ పురస్కారాలు కూడా వచ్చినాయి. కానీ తెలంగాణలో అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి గారు అసంతృప్తితో ఉన్నారు. మోడీ గారికి కూడా లేఖ రాయాలని అనుకుంటున్నారు. ఆ విశేషాలు తెలుసుకునే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ. భయపడకండి. మీరు ఏదన్నా ఉన్నా నిర్భయంగా చెప్పండి. నా తప్పులు నేను సరిదిద్దుకుంటూ ముందుకు పోతా. అంతే తప్ప మీరు ఏదన్నా ఉండే పెట్టండి. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడగలుగుతాను, కానీ లేనిది ఉన్నది నేను చెప్పలేను. ఎలా ఉందో అలాగే చెప్పగలుగుతా. అది ముఖ్యంగా మీరు అనుకోవాల్సింది. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు పేపర్లో చూసుకుంటే సైనిక పాటవ పతాక ఢిల్లీలో ఆకట్టుకున్న గణతంత్ర వేడుకలు కవాతు మెరిసిన మురిపించిన శకటాలు. ముఖ్య అతిథి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవోతో కలిసి గురుపు బగ్గీలో వచ్చిన రాష్ట్రపతి, హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు. స్ఫూర్తిని నింపిన సైనిక విన్యాసాలు. చూడండి, ఢిల్లీలో కర్తవ్య పథ్లో గణతంత్ర వేడుకలకు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ప్రధాని మోడీ. చూడండి, సంపద సామర్థ్య వైపు తెలంగాణ ప్రయాణం. రైతులు, మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు. బలహీన వర్గాల సంక్షేమానికి 9,200 కోట్లు. దావాసులో 1,78,950 కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు. కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. చూడండి, తెలంగాణ రైతుల కోసం కానీ మహిళల కోసం కానీ ఎన్నో కార్యక్రమాలు చేసిందని నిన్న గవర్నర్ గారు సంబోధించారండి. కేంద్ర ప్రభుత్వంతో స్నేహపూర్వక నిర్మాణాత్మక సంబంధాలు కొనసాగిస్తున్నారని కూడా గవర్నర్ గారు చెప్పారు. ఇంకా చూస్తే ప్రజలే మా ప్రభువులు, జనం వద్దకే వస్తున్నాం, జవాబుదారీగా ఉంటాం. కొడంగల్ పరిశ్రమల ఏర్పాటుకు కేసీఆర్ అడ్డుకుంటున్నారు. 13 నెలలుగా ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు. కోస్లీ మండల చంద్రవంచలో నూతన పథకాలకు శ్రీకారము. చూడండి, నిన్న కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు చాలా కొత్త పథకాలని ప్రారంభించారండి ఆయన సొంత నియోజకవర్గంలో. ప్రభుత్వమే ప్రజలు రాజులు, వారికి మేము జవాబుదారీగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత పాలకుల్లా పాలన చేద్దామంటే కుదరదని, ప్రజల వద్దకే వెళ్ళాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆలోచించేలా మార్పు తీసుకొస్తామన్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా ప్రజల వద్దకే వస్తున్నారని చెప్పారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్లీ మండలం చంద్రవంచ గ్రామంలో ఆదివారం ఆయన కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. ఒక్కొక్క పథకానికి 5 చొప్పున ఎంపిక చేయగా వారికి సీఎం మంజూరు ఉత్తర్వులను అందించారు. చూడండి, చివరి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు, సంపద సృష్టిస్తాం, ప్రతి పైసా పేదలకు పంచుతాం,
4 సంక్షేమ పథకాలకు వేట 45,000 కోట్లు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. రాష్ట్రాల యూనివర్సిటీపై కేంద్రం ఆధిపత్యమా? యూజేసీ ప్రతిపాదనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము. ఉపసంహరించుకోవాలని ప్రధానిని కోరుతున్నాము. డాక్టర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా అధికారులు పాలన. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ముగిసిన గడువు. ప్రత్యేక అధికారాలు నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లు ఇంకా ప్రత్యేక పాలనలోకి వెళ్ళాయి. వీటి పదవీ కాలం ఆదివారం ముగియడంతో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అధికారులు పాలన మొదలైంది. రాష్ట్రంలో 2020 జనవరి 22న మున్సిపల్ ఎన్నికలు జరగగా అదే నెల 27వ తేదీన పాలక మండళ్లు కొలువు తీరాయి. చూడండి, మున్సిపాలిటీ గడువులు పూర్తయింది, ఇంకా ప్రత్యేక అధికారులు చేస్తున్నారు. కాలిపోతున్న మీటర్లు, అధిక లోడే ప్రధాన కారణము. గత ఏడాది ఇలా పాడైనవి 2.10 లక్షలు. దక్షిణ డిస్కం పరిధిలో అధికము. చూడండి, వోల్టేజీలు అత్యధికమై మీటర్లు కాలిపోతున్నాయంట. ఇంకా ముఖ్యంగా చూస్తే అంబేద్కర్ స్ఫూర్తితోనే మోడీ పాలన. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రధాని మోడీ పాలన అందిస్తున్నారని, నెహ్రూ హయాంలో నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తుందని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్కృతి నేటి నుంచి అమల్లోకి. సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటన. భాజపా పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్లో సోమవారం నుంచి ఉమ్మడి పౌరస్కృతి అమలులోకి రానున్నది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుందన్నారు. అన్ని గ్రామాల్లో పథకాలు అమలు చేయకపోతే రణరంగమే. కేటీఆర్. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఎన్నో గ్రామాల్లో ప్రచారం చేసి గెలిచాక ఇప్పుడు మండలానికి ఒక ఊరు చొప్పున పథకాలు అమలు చేయడం ప్రజలకు మోసం చేయడమేనని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. వెంటనే అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని, లేని పక్షంలో గ్రామాలు రణరంగా మారుతాయని ఒక ప్రకటనలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అగ్రదేశాలకు మన ఆయుధ సామాగ్రి. అన్యూన్యంగా పెరిగిన రక్షణ ఎగుమతులు. తొలిసారిగా 21,000 కోట్ల స్థాయికి మించి హైదరాబాద్ కంపెనీల క్రియాశీలక పాత్ర. చూడండి, అగ్రదేశాలకు కూడా మన ఆయుధ సామాగ్రి పోతుందంట. హైదరాబాద్ కంపెనీలో క్రియాశీలక పాత్ర ఉందంట హైదరాబాద్లో. ముఖ్యంగా చూస్తే రాజభవన్లో ఘనంగా ఎట్ హోమ్ గవర్నర్ ప్రతిభా పురస్కారాలకు ప్రదానము. హాజరైన సీఎం రేవంత్, తాత్కాలిక సీజే జస్టిస్ సుజాపాల్, మంత్రులు. గవర్నర్ జస్టిదేవ్ వర్మ సీఎం రేవంత్ చేతుల మీద పురస్కారం ఎడమ నుంచి అందుకుంటున్న డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి, అరికపూడి రఘు, దుసర్ల సత్యనారాయణ, జేఎంజీ దీప్తి, పిబి కృష్ణభారతి, ఎం పాండురంగరావు. కేసుల పరిష్కారంలో హైకోర్టు పనితీరు బాగు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజాపాల్. గణతంత్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సికింద్రాబాద్లోని అమర జవాన్ల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రికి సిఎస్ శాంతకుమారి స్వాగతం పలికారు. తర్వాత ప్యారేజ్ గ్రౌండ్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. చూడండి, సమర్థ సేవలకు గుర్తింపు. 13 మంది అధికారులకు పురస్కారాలు. సికింద్రాబాద్లోని ప్యారడైట్ మైదానంలో ఆదివారం జరిగిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ జస్టిదేవ్ వర్మ 13 మంది అధికారులకు అవార్డులు అందజేశారు. నేడు ఇందోర్కు సీఎం రేవంత్. మధ్యప్రదేశ్లోని ఇందోర్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ సోమవారం నిర్వహిస్తున్న సంవిధాన్ బచావ్ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం, మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు.
సంపద సామర్థ్యం వైపు తెలంగాణ ప్రయాణము. గణతంత్ర వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, స్పీకర్ గడ్డం ప్రసాద్ తదితరులు. అన్నదాతకు అండగా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం 27 రోజుల్లోనే రాష్ట్రంలో రైతులకు 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది. రైతు భరోసా పథకం కింద ఎకరాకు అందించే పెట్టుబడి సామర్థ్యాన్ని 10 నుంచి 12,000కు పెంచింది. మహిళా సాధికార దిశగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. గృహజ్యోతి పథకం కింద ప్రభుత్వము 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తుంది. యువత్ భవిష్యత్తుగా బాసటగా తెలంగాణ యువత ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం బాటలేస్తుంది. ఆవిష్కరణలకు ఊతం ఇవ్వడం, ప్రపంచ స్థాయి శిక్షణలు అందించడానికి వీలుగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. చూడండి. ఆరోగ్య రక్ష ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వైద్య చికిత్సల కవరేజీని 10 లక్షలకు పెంచింది. ఆరోగ్యశ్రీ పరిధిలో మరో 160 కొత్త చికిత్సలను చేర్చింది. 10 ఏళ్ల టీఆర్ఎస్ నియంత పాలన. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న కిషన్ రెడ్డి. చిత్రంలో రామచంద్రారెడ్డి, కె లక్ష్మణ్, మరి శశిధర్ రెడ్డి, చంద్రశేఖర్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయరామారావు, కాసం వెంకటేశ్వర్లు తదితరులు. అంబేద్కర్ స్ఫూర్తితో మోడీ పాలన. భరాసా కేంద్ర కార్యాలయంలో ఆదివారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి జాతీయ జెండాను ఎగరవేశారు. రైతుల ఆత్మహత్యలే ఎట్టకేలకు గుర్తించిన రెవెన్యూ శాఖ 2014-22 మధ్య బలమరణానికి పాల్పడిన 141 మంది అన్నదాతల కుటుంబాలకు ఊరట. హైకోర్టు ఆదేశాలతో 9.98 కోట్ల పరిహారం విడుదల. చూడండి. గణతంత్ర వేడుకలు ఘనంగా చేసినాయండి. అన్ని కార్యాలయాల్లో కూడా పాల్గొన్నారు. అన్ని దాంట్లో కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న వేడుకలు బాగానే జరిగినాయి. దేశ గొప్పతనం చరిత్ర పిల్లలు తెలుసుకోవాలి. భారతమాతకు మహా ఆరతి కార్యక్రమానికి హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చిత్రంలో మడుగుల నాగపని శర్మ, ఎంఎం కిరవాణి, ఈటల రాజేందర్, భారతమాతకు మహా ఆరతి ఇస్తున్న కళాకారులు. హుస్సేన్ సాగర్లో తప్పిన పెను ప్రమాదము. మహా ఆరతి కార్యక్రమం ముగింపు సందర్భంగా రాత్రి 9 గంటల సమయంలో హుస్సేన్ సాగర్లో బోట్ల నుంచి బాణసంచా పేలుస్తున్న క్రమంలో అగ్ని ప్రమాదము చోటు చేసుకునింది. బాలకృష్ణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు. పద్మభూషణ్ అవార్డుకి ఎంపికైన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాసానికి ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బౌజాపా నేతలు శ్యామ్ సుందర్, రామచంద్రారెడ్డి, దీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కెఎం షెరియన్ కన్నుమూత. ఏపీలో బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు 5,200 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా. ఏపీ విద్యుత్ రంగంలో కొత్త సాంకేతిక అందుబాటులోకి రానున్నది. ఇప్పటి వరకు సౌరు, పవన, పంప్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల గురించి మాత్రమే తెలుసు. ఇంకా బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కానున్నాయి. రాష్ట్రంలో 1000 మెగావాట్ల నిల్వ సామర్థ్యంతో వాటిని నెలకొల్పేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 4 చోట్ల ఆ ప్రాజెక్టులకు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. చూడండి. ఏపీలో సునీల్ విషయంలో ఎందుకు భయపడుతున్నారు? A1, A2లు నోటీలు ఇచ్చి పిలవరేమి? నాపై దాడి చేసిన వ్యక్తిని న్యాయమూర్తి సమక్షంలో స్పష్టంగా గుర్తించా. ఏపీటీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఆ పొద్దు వైసీపీ పాలనలో రఘురామకృష్ణరాజును ఎంపీగా ఉంటే కొట్టుకుంటూ తీసుకెళ్లి హైదరాబాద్ నుంచి చిత్రహింసలు చేశారు. ఆ చిత్రహింసల కేసు ఇప్పుడు ఒకరికొకరికే మెడ చుట్టుకునింది. అధికారులు కూడా పదవి ఉంది అని చెప్పి చేస్తే వాళ్ళ రాజకీయ నాయకులకు 5 సంవత్సరాలు పోతుంది. తర్వాత మీ మెడలకు చుట్టుకుంటాయి. ఇప్పుడు డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు గారిది కూడా అదే జరిగింది. ఆయన ఒక ఎంపీ అని చూడకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారు, కొట్టారు, గుండె మీద తన్నారు, హైదరాబాద్ నుంచి ఈడ్చుకొని వెళ్ళారు. అట్లా చేసిన ఈ జగన్ ప్రభుత్వంలో ఇప్పుడున్న అధికారులు బలయ్యారు. కాబట్టి ఎవరైనా సరే అట్లా పనులు చేస్తే తప్పించుకోలేదు. అట్లే సినీ యాక్టర్, ముంబై సినీ యాక్టర్ ఒక ఆయన వచ్చింది. ఆయన విషయంలో కూడా ఐఏఎస్ల వాళ్ళు
ఐఏఎస్ ఐపీఎస్లో చూడండి 3 సస్పెండ్ అయ్యారు. ఇట్లా ప్రతి ఒక్కరూ చేసుకుంటా పోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నా కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితులు సీనియర్ ఐఏఎస్ అధికారులపైన పివి సునీల్ కుమార్ A1, పివి స్టార్ ఆంజనేయులు A2కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవలేదు. ఎఫ్ఐఆర్లో వారిని నిందితులుగా చేరినప్పుడు సస్పెండ్ చేయాల్సి ఉన్నా చేయలేదు. వారి విషయంలో ఎందుకు భయపడుతున్నారో నేను ప్రశ్నిస్తున్న వారిని తప్పనిసరిగా ప్రశ్నిస్తా అని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. కలెక్టర్ పాత్ర విచారణ చేయాలి. నా అరెస్ట్ కన్నా ముందే అప్పటి గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ వైద్యులను సిద్ధం చేసి ఉంచాలని జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని అప్రమత్తం చేశారు. నాకు బాగాకపోతే వైద్యులు అందుబాటులో ఉంచాలని కేసు దర్యాప్తు అధికారి కోరడం సబబు, కానీ కలెక్టర్ కోరడం చూస్తే అది కుట్ర అనక ఏమనాలి అని చెప్పారు. తప్పు చేయకపోతే స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. కేసులో నిందితురాలైన డాక్టర్ ప్రభావతి పరారులో ఉన్నారు. తప్పు చేయకుంటే వాంగ్మూలం ఇవ్వచ్చు కదా. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఆమె భర్త గతంలో వైసీపీలో పనిచేశారు. విజయపాలు ప్రముఖ న్యాయవాదులు అభిషేక్ సింఘి, ముకుల్ రోహిత్లకు పెట్టుకొని పోరాడుతున్నారు. జగన్ ప్రజల్లోకి వచ్చినా ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చినా ఉపయోగం లేదు. సింహం సింగల్గా వస్తుందని చెప్పినా ఆయన చివరకు సింగల్గా మిగిలిపోతారు. విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటారని చెప్తున్నారు కదా, చూద్దామని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు రఘురామ్ కోర్టుకు చేరుకున్నారు. జడ్జి కె లత ఆయన నుంచి వాంగ్మూలము నమోదు చేశారు. చూడండి, ఆపరేషన్ కగర్ రాజ్యాంగ చట్ట విరుద్ధము, మావోయిస్టులకు హత్యాకాండను తక్షణమే నిలిపేయాలి CDRO. తెలుగు సైనిక కుటుంబాల పిల్లలకు స్కాలర్షిప్లు మంచు విష్ణు. త్రివిధ దళంలో పనిచేస్తున్న తెలుగు సైనిక కుటుంబాల పిల్లలకు చేతుగా నిలవాలని మోహనబాబు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఛాన్సలర్ విష్ణు మంచు నిర్ణయించారు. రాష్ట్రాల యూనివర్సిటీలపై కేంద్రం ఆధిపత్యమా? డాక్టర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అగ్రదేశాలకు మన ఆయుధ సామగ్రి. అన్ని గ్రామాల పథకాలు అమలు చేయకపోతే రణరంగమే కేటీఆర్. ప్రజలే మా ప్రభువులు రేవంత్ రెడ్డి. రైల్వేలో కొలువులు జాతర. అర్హతలు ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. నియామకాలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు వారు ఉంటాయి. పరీక్ష అందరికీ ఉమ్మడిగానే నిర్వహిస్తారు. అభ్యర్థులు ఏదో ఒక RRBకే దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్షలు తెలుగులో మాధ్యమంలోనూ రాసుకోవచ్చు. 14 విభాగాలు ఈ పోస్టులు భర్తీ చేస్తారు. ఇవన్నీ SMT, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఎంపికైన వారికి అసిస్టెంటు, ట్రాఫిక్ మ్యాన్ వేతనం 18,000 ఉంటుందంట. DA అని. క్యాన్సర్ రోగులకు కొత్త జీవితం. MNJలో 100 బోన్ మ్యారో మార్పిడి చికిత్సలు పూర్తి. చెన్నైలో చిక్కిన వైద్యుడు రాజశేఖర్ పెరుమల్. ఇతర రాష్ట్రాల్లో ఆపరేషన్లు, కోట్లల్లో వ్యాపారము. దేశవ్యాప్తంగా కిడ్నీ ర్యాకెట్ దందా నడుపుతున్నట్టు పోలీసులు గుర్తింపు. ఈ డాక్టర్ చూడు కిడ్నీ ర్యాకెట్ అమ్ముకొని కోట్లు సంపాదిస్తున్నాడట. ఏం జీవితాలండి ఇవి? ఏం ఎత్తుకొని పోతారా డబ్బులంతా? కిడ్నీలు కూడా పేద ప్రజలు వైద్యానికి వస్తే కిడ్నీలు అమ్మి కిడ్నీలతో పని. 4 ప్రభుత్వ పథకాలకు శ్రీకారం. 606 గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేత. ఎర్రకుంట తాండాలో భరాసా, కాంగ్రెస్ వర్గాలు తోపులాట. మిగతా ప్రాంతాల్లో ప్రశాంతంగా పథకాలు పండగ. ఎర్రకోట తాండాలో ఉద్రేకత. పలుచోట్ల మంత్రులు హాజరు. చివరి నిరుపేద వరకు ఇందిరమ్మ ఇల్లు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. అనర్హులకు పథకం అందితే మధ్యలోనే నిలిపేస్తాము, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 13 నెలల నుంచి ప్రజలు సంతోషంగా ఉన్నారు, మంత్రి కోమటిరెడ్డి. మనువాద సిద్ధాంతాలను సమాజంపై రుద్రే కుట్ర.
బహుజాత విధానాలపై పోరాడాలి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటము. సిపిఎం మహాసభలో ప్రకాష్ కారత్. చూడండి, రాజ్యాంగబద్ధంగా గ్రామ సభలు మల్లు రవి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందాలి, పౌరులందరికీ కనీస ఆదాయం ఉండాలి. ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి. రాజ్యాంగాన్ని కాపాడదాం. హైదరాబాదు సాహితీ సదస్సు ముగింపు చర్చలో రాజ్మోహన్ గాంధీ. విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపాదిని దెబ్బతీయద్దు. ఆధార్ పేరిట పౌరులపై నిఘా, రచయిత రాహుల్ భాటియా. మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ కన్నుమూత. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్సీ సీనియర్ పాత్రికేయుడు ఆర్ సత్యనారాయణ 65 కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సంగారెడ్డిలోని తన నివాసంలో వైద్య సేవలు పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. వలస కార్మికుల పైకి దూసుకొచ్చిన మృత్యు చకటము. లారీ బోల్తా, ఆటోలపై పడిన ఇనుప స్తంభాలు. మధ్యప్రదేశ్ చెందిన ఒకే కుటుంబంలో 4 దుర్మరణము. వరంగల్ జిల్లాలో ఘటన. ఇనుప స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి అందులోని స్తంభాలు ఆటోలపై పడడంతో 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 4 తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన వరంగల్ నగర శివర మానుమూరు వద్ద వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకునింది. చూడండి, ఇనపలారీ పోతుందంట, కట్టుకోవాలా, పక్కనున్న ఆటోల మీద పడిందంట. ఇందిరాగాంధీపై అవహేళనంగా మాట్లాడితే ఊరుకోము. పొన్నం ప్రభాకర్. మద్యం మత్తు, అంతకు ముందు మరో ప్రమాదము. రాజస్థాన్కి చెందిన లారీ డ్రైవర్ యోగేంద్ర మద్యం మత్తులో ఉండడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాతిపదికగా నిర్ధారించారు. సీఎం రైతులకు ఇచ్చిన రుణమాఫీ చెక్ పాస్ కాలేదు. ప్రజలు మళ్ళీ కేసీఆర్ని కోరుకుంటున్నారు. గజ్వాల్లో మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే కుట్రలు తిప్పికొట్టాలి. ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు. 28న యూపీఎస్పై దేశవ్యాప్త నిరసనలు. త్వరలో పుతిన్తో మాట్లాడతా ట్రంప్. ఇదేనండి వార్తలు. నా ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.